జగన్ కుర్చీ మడత పెడతానికి సిద్ధమా? సిద్ధము. వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి. అదే పసుపు సైన్యానికి ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. మా సైన్యం ఊపే వేరు. మీకు వాలంటీర్స్ ఉండొచ్చు కానీ 60 లక్షల మంది పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది. వస్తున్నా తమ్ముడు, దీని గురించే కదా వస్తున్నా. ఎర్ర బుక్ గురించి కూడా మాట్లాడతా, కంగారేమిలా. జగన్ ఒక ప్యాలెస్ పెళ్లి, ఆ ప్యాలెస్ తాడేపల్లిలో ఉంటుంది. అది నా సొంత నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ఆ ప్యాలెస్ ముందల మనం వెళ్తే మియావు నింపడుతుంది. అలాంటి పిల్లి ఈ జగన్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, రైతుల తరపున నిలబడడానికి ఒక నిర్మాత అమరావతి ఫైల్స్ అని సినిమా తీశాడు. అంటే అమరావతి ఉద్యమంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు చూపించడానికి ఒక నిర్మాత సినిమా తీస్తే, ఈ ప్యాలెస్ పిల్లి భయపడి కోర్టు దగ్గరికి వెళ్ళి ఆ సినిమా ఆపేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు కూడా మంగళగిరి నియోజకవర్గం తిరగాలంటే పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్. రాజధాని విషయంలో ఎన్ని జేటర్లు తీసుకున్నాడో ప్రజలందరూ తెలియాల్సిన అవసరం ఉంది. వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానని ఆనాడు చెప్పిన వ్యక్తి జగన్. కనీసం 30,000 ఎకరాలు భూమి ఉన్న దగ్గర రాజధాని కట్టాలని చెప్పిన వ్యక్తి జగన్. ఇప్పటికీ చిన్న రాష్ట్రమయ్యాం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేదానికి నేను సిద్ధంగా లేనని చెప్పి ఆనాడు చెప్పిన వ్యక్తి జగన్. అమరావతికి నేను సంపూర్ణంగా మద్దతు తెలుపుతానని ఆనాడు హామీ ఇచ్చి రైతులకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ సైకో జగన్. అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు తల్లి? 3 రాజధానులని మన జీవితాలతో 3 ముక్కల ఆట ఆడాడు. ఈ జగన్ని సభాముఖంగా అడుగుతున్నా, 3 ముక్కల ఆటతో ఉత్తరాంధ్రకి నువ్వు పీకిందేంటని ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఉత్తరాంధ్రలో నువ్వు ఒక్క ఇటుకేసావా? ఒక పరిశ్రమ తీసుకొచ్చావా? నిరుద్యోగ యువకులకి ఒక్క ఉద్యోగం కల్పించావా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా. నిన్నగాక మొన్న జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఏకంగా ఇంకొక 5 సంవత్సరాలు హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండాలంట. ఆయన చెప్తాడు, అసలు మీకు సిగ్గుందా? మీరు చేతగాని వాళ్ళు కనుకనే ఈరోజు ఎక్కడ రాజధాని లేని పరిస్థితి. ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రం రాజధాని ఎక్కడా అని ఆంధ్రుల వైపు చూసి ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. ఈ బిల్డప్ జగన్ బిల్డప్ కోసం యాత్ర 2 సినిమా తీశాడు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారింది. ఇక్కడున్న రైతులు ప్రజలందరినీ నేను కోరుతున్నా, దయచేసి అమరావతి ఫైల్ సినిమా మీరు అందరూ చూడాలి. ఎందుకంటే మన కోసం 5 కోట్ల ఆంధ్రుల కోసం 3 పంటలు పండుతున్న భూమిని త్యాగం చేశారు అమరావతి రైతులు. వాళ్ళు గత 4 సంవత్సరాలు 10 నెలలుగా పడుతున్న కష్టాలు అవమానాలన్నీ ఆ సినిమాలో చూపించారు. దయచేసి అందరూ ఆ సినిమా చూడవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం. జగన్ ఈ మధ్యన ఒక నిజం చెప్పాడండి. ఆ నిజం ఏంటంటే, తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరు, సామాన్య ప్రజలు జనమే ఆయనకి స్టార్ క్యాంపెయినర్స్ అని అన్నాడు. ఈ సభాముఖంగా జగన్కి నేను 3 ఛాలెంజ్లు వదులుతున్నా. మొదటి ఛాలెంజ్, జగన్ టైం డేట్ నువ్వు నిర్ణయించు, నువ్వు ఓపెన్ చేసిన బూమ్ బూమ్ దుకాణాల ముందర వెళ్దాం. అక్కడ మందు బాబులు నిన్ను ఎట్లా తిడుతున్నారో ఒక్కసారి ఇందాం. నా ఛాలెంజ్ స్వీకరిస్తావా? జగన్ నువ్వు సిద్ధమా? సాక్షి నువ్వు సిద్ధమా? వైకాపా నాయకులు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఇక్కడున్న తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలి. 2019 ముందర ఏం చెప్పాడు ఈ జగన్?
సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. ఏం తల్లి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? ఈరోజు విషంకన దారుణమైన మద్యం తయారు చేసి ఏకంగా పసుపు కుంకాలు తెంపుతున్నాడు ఈ సైకో జగన్. రెండో ఛాలెంజ్ ఇస్తున్నా, పోనీ బూమ్ బూమ్ షాప్ ముందర రాకపోతే పర్వాలేదు, ఒక్క తెలుగింటి ఆడపడిచి ఇంటికి వెళ్దాం, వాళ్ళ పడుతున్న కష్టాలు మనం చూద్దాం. కరెంటు ఛార్జీలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెంచింది ఈ జగన్ ప్రభుత్వం. ఈరోజు జగన్ ఒక్క ఇంటికి వెళ్తే తెలుగింటి ఆడపడుచులు జగన్ కి షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే తల్లి, ఈ జగన్ ఎక్కడ తిరిగినా పరదాలు కట్టుకుని తిరుగుతారు, మీరు ఎక్కడ వచ్చి కరెంటు షాక్ ఇస్తారని ఆయనకి. మూడో ఛాలెంజ్, పోన్లే తెలుగింటి ఆడపడుచులు ఇంటికి వెళ్ళకపోతే మా యువత దగ్గరికి వెళ్దాం. మా యువతని నువ్వు ఎలా మోసం చేశావు చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ లేదు. డిఎస్సి నోటిఫికేషన్ సరిగా ఇవ్వడు. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులన్నీ పెండింగ్ పెట్టారు. ఆనాడు 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తారని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్ట్ కూడా సరిగా భర్తీ చేయలేదు. అంతేకాదు ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ సైకో జగన్. నీ అంతిమ యాత్ర కోసం స్టార్ క్యాంపెయినర్స్ రెడీ అయ్యారని ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. జగన్ మించిన అవినీతి పరుడు భారతదేశంలో ఎవరు ఉండరు. ఏ ఒక్క స్కీమ్ తీసుకొచ్చినా దాని వెనకాల కుంభకోణం ఉంటుంది. ఎన్నికల ముందల ఏం చెప్పాడు, ఇల్లు కాదు ఏకంగా ఊర్లు కడతానన్నాడు. పేద ప్రజల పేరు పైన 7,700 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ముఖ్యమంత్రి దుబ్బేశాడు. ఇంకా లెవెలింగ్ పేరులతో వైకాపా నాయకులు ఇంకొక 2,200 కోట్లు ఈరోజు కాజేశారు. వాళ్ళందరూ ఒకటి చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంక్వైరీ చేస్తాం, వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. జగన్ కి బాగా భయం పట్టుకుంది తమ్ముడు. ఆయన రాత్రి పడుకుంటే కల్లో కూడా చంద్రబాబు గారే గుర్తొస్తారంట. అందుకే ఒకరోజు అర్ధరాత్రి లేసి పోలీసులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, 8 సార్లు శాసన సభ్యుడిగా నిరంతరం మీకు సేవ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.